నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు ముందుగా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ మామిళ్ళ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ నేత. వీరంతా కూడా చర్చలో పాల్గొంటారు. ఇక కొన్ని ఇంపార్టెంట్ వార్తలు చూసి తర్వాత వీడియోలు కూడా చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. అణుమాత్రం బెదరం, దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరిక, ఉగ్రభూతంపై ఆపరేషన్ సింధూర్, ఇకపై దేశ అధికారిక విధానం ఇదే, పాక్ దుశ్చర్యలన్నిటికీ ఇలాగే బదులిస్తాం, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ను ఇక వేరుగా చూడబోం, పాక్ సైన్యం ప్రభుత్వమే ఉగ్రవాద పోషకులు, ఎప్పటికైనా ఆ భూతానికే బలవుతుంది, ఉగ్రవాదం వాణిజ్యం చర్చలు ఒకే అరలో ఎమడవు, నీళ్లు రక్తము ఎన్నటికీ కలిసి ప్రవహించబోవు. ప్రధాని మోడీ నిన్న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాల్లో ప్రధానమైనటువంటి అంశాలు, పాకిస్తాన్ శరణు కోరింది ఆ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళ డీజీ ద్వారా, అందుకే మనం తగ్గామని సంయమనంకి వచ్చామని వారు చెబుతున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం మధ్యలో ఏలుపెట్టి వాణిజ్య బెదిరింపులతో దారికి, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించా, ఉన్నపళంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్ల మంది చనిపోయేవారు అంటూ ఆయన మొత్తం క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇక ఈ నమస్తే తెలంగాణ పత్రికలో మోడీ ఫైర్ కాదు సీజ్ ఫైర్, అణుబెదిరింపులకు భారత్ భయపడదు, అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు, అమెరికా మా బాస్ కాదు ఇందిరాగాంధీ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్ పేరు చెప్పలేదేమన్న కపిల్ సిబాల్ ప్రధాని మోడీ గారిని నిన్న ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కపిల్ సిబాల్ గారు. అలాగే శివసేన వారు కొంచెం ఘాటుగా మాట్లాడారు, ట్రంప్ అమ్ముడు పోయారా అన్నట్లుగా. నిజానికి అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదేమో శివసేన. మూడో దేశం జోక్యం నిజమేనా ప్రశ్నించిన కాంగ్రెస్, విద్యావంతుడే పాలకుడు కావాలంటున్న సుబ్రహ్మణ్య స్వామి, ఇక సైన్యం విజయం సాధించింది, కేంద్రం విఫలమంటున్న పరిశీలకులు ప్రత్యేకించి విశ్లేషకులు అంటూ కథనాన్ని ఇచ్చారు. కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు అంటూ మరొక కథనం ఇచ్చారు. కొంతమంది ప్రముఖులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇచ్చారు. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం, ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే, రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రం సాధించిన ఘనత, అనేక రంగాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏపీ ఏషియన్ వార్తలకు వెళ్తే, బాబే సూత్రధారి, ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంటూ వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక, ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలన్నది ముఖ్య నేత పన్నాగం అంటూ, మద్యం స్కామ్ అంటూ లేనిదాన్ని సృష్టించి ఎంతమందిని దాన్ని ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వానికి జగన్ మీదకి చుట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విశ్వ ప్రయత్నాలపై కథనాన్ని ఇచ్చారు. మార్గదర్శులను గుర్తించుకుంటే జీతాలు కట్టంట, ఈయన P4 ద్వారా పేదరిక నిర్మూలన స్కీము ఈ చివరికి ఉద్యోగస్తుల సాగుకొచ్చినట్లుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు నెత్తిన సర్కారు పిడుగు, సూపర్ 6 హామీలను ఎగ్గొట్టి చిరుద్యోగులకు బెదిరింపులు. మార్గదర్శులు అంటే పలానా వాడిని దత్త తీసుకుంటారనేది, ఎవరు దత్త తీసుకుంటారో బలవంతంగా చెప్పాలంటే పేర్లు చెప్తే అప్పుడు వాళ్ళకి జీతాలు కట్ అవ్వండి. దళితులకు దేశం వర్గం దండన, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళితులపై సామాజిక బహిష్కరణ కత్తి. ఉన్నత విద్యలో సీట్లు ఏపీ విద్యార్థులకే, ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి. ప్రశ్నించే గొంతులను కూటమి సర్కార్ నొక్కేస్తోంది, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్న వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఢిల్లీని తాకిన కూటమి కూల్చివేతల సంస్కృతి, ఏపీ భవన్లోని శివ వెంకటేశ్వర మందిర్ను కూల్చివేతకు సిద్ధమైన రెసిడెంట్ కమిషనర్ అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఇవి మేజర్గా ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ వార్తలు. ఇక వీడియోలు చూద్దాం. पाकिस्तान की तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया. भारत के ड्रोन्स, भारत की मिसाइलों ने सटीकता के साथ हमला किया. पाकिस्तानी वायुसेना के
उन एयरबेस को नुकसान पहुंचाया, जिस पर पाकिस्तान को बहुत घमंड था। भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया। రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. We are building India's most planned city within Hyderabad, that is called Bharat Future City. AI City will be part of it. We are building the Young India Skills University and Young India Sports University. We are building Young India integrated residential schools in 100 assembly constituencies, each one. And also, Miss World contest is happening in Hyderabad now, you know better than me. రైట్, అవి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు. ఇక ముందుగా భారతీయ జనతా పార్టీ నేత ప్రకాష్ రెడ్డి గారితో చర్చ ఆరంభిద్దాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, నిన్న దేశ ప్రధాని భారత జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎలాంటి సంకేతాన్ని ఇచ్చింది, ఏ రకంగా ఆత్మవిశ్వాసాన్ని నింపింది, అదే టైంలో ట్రంప్ గోల ఏమిటి మధ్యలో, అలాగే ప్రశ్నిస్తున్నారు కొంతమంది, ఇప్పుడు ఇంతకుముందే చదివి వినిపించాను. సో ఓవరాల్గా మీ ఇంప్రెషన్ చెప్పండి, తర్వాత వరుసనే ఒక్కొక్క దాని మీద డీటెయిల్గా వెళదాం. ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. నేను క్లియర్గా ఉన్నాను సార్. రైట్, మాట్లాడండి, ఇప్పుడు వినపడుతుంది. మీ క్వశ్చన్ పూర్తిగా వినపడలేదు సార్. భారత జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, సంకేతం ఏమిటి, భారత ప్రజలకు ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం ఏ రకంగా ఉంది, మరోవైపు కాంగ్రెస్ వారి ప్రశ్న కానీ, అలాగే మరికొన్ని మధ్యలో ట్రంప్ జోక్యం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ మీరు ప్రధాని గారి ప్రసంగం ఏ రకంగా ఆత్మవిశ్వాసం నింపిందో దాని మీద మాట్లాడదాం, తర్వాత ట్రంప్ అటన్నిటి మీద మళ్ళీ వెళదాం. ముందు పెద్దలందరికీ మీకు నమస్కారం. కుమ్మినేని గారు, భారత ప్రధానమంత్రి నిన్న 8 గంటలకు 22 నిమిషాల పాటు ఇచ్చిన ఉపన్యాసం చాలా స్పష్టత కొన్ని, అంటే ముఖ్యంగా దేశ ప్రస్తుత పరిస్థితుల విషయంలో చాలా స్పష్టత ఇచ్చిండ్రు. ఒకటి, యుద్ధం అనేది కాదు, అది ఒక మధ్యలో వచ్చినటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితిని మనం 7వ తారీఖు నాడు తెల్లవారుజామున చేసినటువంటి స్ట్రైక్, ఆ స్ట్రైక్ తర్వాత 2 రోజుల పాటు 3 రోజుల పాటు సుమారుగా పాకిస్తాన్ మన మీద చేసిన దానికి సంబంధించి మనం తిప్పికొట్టిన విధానం, ముఖ్యంగా సైనికులకు కితాబ్ ఇవ్వటం, వీటితో పాటు 2-3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని మాత్రం నేను క్లారిటీ ఇస్తాను కొమ్మినేని గారు. ఒకటి చాలా స్పష్టం, మొత్తం ఈ యుద్ధంలో స్వదేశీ పరిజ్ఞానంతో వాళ్ళని ఏ విధంగా మనం నిలవగలిగినాం అనేటువంటి దాంట్లో స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించడం అనేది ఈ రోజు మొత్తం మీరు అన్నట్టు అమెరికాకు సంబంధించి కావచ్చు, చైనాకు సంబంధించి కావచ్చు, ఒక స్పష్టమైన సమాధానాన్ని భారత ప్రభుత్వం తరఫున భారత ప్రధానమంత్రి చాలా స్పష్టం చేశారు. స్వదేశీ ఎంత మన టెక్నాలజీ తోటే మేము యుద్ధాన్ని నిలువరించగలిగినాం అనే పదం చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే, నీళ్లు రక్తం ఒకటేసారి ప్రవహించవు. ట్రేడ్ టెర్రరిజం రెండు ఒకటే దాంట్లో పోవు. ట్రేడ్ అంటే అదర్ థింగ్స్ విషయంలో చాలా స్పష్టత ఉంది అని ఈ 3 విషయాలలో చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు, అంటే మేము సింధు నది జలాల విషయంలో, అంటే 22 ఏప్రిల్ నాడు జరిగినటువంటి పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత సింధు నది జలాలను మీకు ఒప్పందం రద్దు చేసుకుంటున్నాం అనేటువంటి అంశం విషయంలో
చాలా స్పష్టత ఇచ్చారు. తర్వాత వ్యాపారం మన ట్రేడ్ బంద్ చేసిన వాళ్ళకి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్స్ కానీ పాకిస్తాన్ బంద్ చేసినాం, ఆ విషయంలో చాలా స్పష్టత ఇచ్చారు. ఎక్కడ కూడా ఇక్కడ జరిగే ముందుకు పోయేది. దాని తర్వాత ట్రేడ్ అండ్ అదర్ ట్రావెల్స్ కూడా చాలా స్పష్టత ఇచ్చారు. ఈ మూడు విషయంలో ఇవి ఏవి చర్చకు ఉండవని చెప్పారు. రెండో ప్రధానమైన అంశం, ఇక ముందు పాకిస్తాన్ తో చర్చలంటూ జరిగితే రెండే అంశాల మీద ఉంటాయని చెప్పారు. ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయం కావచ్చు, రెండోది తీవ్రవాదం కావచ్చు. ఈ రెండింటి విషయంలో తప్ప పాకిస్తాన్ తో మాట్లాడడానికి మాకేమీ లేదనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కూడా చాలా క్లారిటీగానే ఉంది. అందుకోసమనే 3-4 అంశాలు 4 అంశాలు చాలా స్పష్టంగా చెప్తూనే, చాలా క్లారిటీగా చెప్తూనే ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి అంటే అంబిగ్యూటీ అంటే సంశయాలు ఉండే విధంగా మాట్లాడలేదు. కాబట్టి దేశానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారని నేను అనుకుంటున్నా. అందుట్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కూడా మాట్లాడేటప్పుడు ఇద్దరి మధ్య వేరే జోక్యం ఉండదు. పాకిస్తాన్ తో మాట్లాడితే అది పిఓకే విషయంలోనే మాట్లాడతామని స్పష్టం చెప్పారు. దాంట్లో ఇంకొకటి కూడా ఉంది, ఇక ముందు భారతదేశంలో ఏ తీవ్రవాద సంఘటన జరిగినా అది యుద్ధంగా భావిస్తామని, ఇయర్ ఆఫ్టర్ ఎనీ టెర్రర్ యాక్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వార్ అనేటువంటిది చాలా స్పష్టం. కాబట్టి పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీవ్రవాద కార్యక్రమాల విషయంలో, వాళ్ళను స్పాన్సర్ చేసే విషయంలో, వాళ్ళకి సహకరించే విషయంలో పాకిస్తాన్ ఏం చేసినా ఇక పాకిస్తాన్ అన్నట్టుగా మనం పరోక్షంగా కొమ్మినేని గారు మీరు ఏం చేసినా నా దగ్గర ఏం జరిగినా మీరే జిమ్మదారు అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాగా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి వార్నింగ్ ఇస్తూనే మన స్వదేశీ పరిజ్ఞానం అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాయి. మనం ఎక్కడెక్కడ వాళ్ళను మనం తబా చేయగలిగినాం అంటే వాళ్ళని ఏ విధంగా కొట్టగలిగినామని చెప్తూనే, మన డిఫెన్స్ యాక్టివిటీని మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్తూనే దేశం ఆర్థిక ప్రగతి గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో యుద్ధం ఎంత బౌద్ధం గురించి కూడా చెప్పాడు, బుద్ధుడి యొక్క బౌద్ధ పౌర్ణమి. కాబట్టి మనం ఎంత యుద్ధం చేస్తామో అంత శాంతి కూడా కోరుకుంటాం. అయితే యుద్ధం అనే శాంతి కోసం యుద్ధం కూడా అవసరం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ, అంటే భారతదేశం యొక్క పూర్తి ఫిలాసఫికల్ థింకింగ్ అంటే మన వ్యూహాత్మకమైన థింకింగ్ ఉందో ఆ థింకింగ్ మొత్తాన్ని కూడా నిన్న 22 నిమిషాల స్పీచ్ లో చాలా స్పష్టం చేశాడు. నేను కూడా ప్రజలకందరికీ స్పష్టమైంది. మొన్న 2 రోజుల పాటు దేశంలో ఉన్నటువంటి చాలా మంది మనసులలో ఉన్నటువంటి అంశాలు, అమెరికా ఎందుకు చెప్పింది, లేకపోతే ఈయన ఎందుకు చేశాడు, సీజ్ ఫైర్ ఎందుకు చేశారు, పిఓకేని ఆక్రమించుకోవచ్చు కదా, పిఓకే మీద యుద్ధం చేస్తారు, అనేక మంది చాలా మందికి ఆవేశాలు, ప్రశ్నలు, లేకపోతే కోపాలు అన్ని ఉండిండొచ్చు. బట్ అన్నిటికీ స్పష్టమైనటువంటి సంకేతం సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్, బాగా చెప్పారు. అయితే ఆవేశాలన్నీ ఎవరు సృష్టించారు, ఎవరు ఎట్లా జరిగినాయి అవన్నీ కూడా చరిత్ర ఒకసారి పాత విషయాలు తిరగేస్తే తెలుస్తుంది. అది మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, ప్రసాద్ గారు గుంటూరు నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? నిన్న ప్రధానమంత్రి గారి జాతి ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆత్మవిశ్వాసాన్ని నింపిందా? పెద్దలకు నమస్కారం సార్. ఛానల్లో ఉన్న వారికి మీకు సార్ ఆత్మవిశ్వాసం నింపింది. ప్లస్ మాట బాగానే ఉంది. కానీ సీజ్ ఫైర్ సమయంలో వారు ఏదైనా కండిషన్స్ పెట్టారా, అసలు పెహల్గాం లో జరిగిన ఆ 4 తీవ్రవాదుల్ని అంతమందించారా అనేది సార్ క్లారిటీ ఇచ్చిట్టు బాగుండేది సార్. ఓకే, ఆ విషయం ప్రస్తావించినట్టు లేరు కదా. పహల్గాం అన్న పదం వాడారు కానీ బట్ ఆ 4 ఎవరు, ఎక్కడ పట్టుకున్నారు, పట్టుకోగలిగామా లేదా అనేది చెప్పగలిగి ఉంటే మోడీ గారికి గొప్ప క్రెడిట్ వచ్చింది. కరెక్ట్, బాగా చెప్పారు. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. నిన్న మోడీ గారి ప్రసంగం అంటే ఉగ్రవాదం మొత్తం తుడిచిపెట్టేశానని చెప్పారండి. ఉగ్రవాదం మొత్తం తుడిచిపెట్టేసినట్టు అనిపించిందా? ఓకే, పాకిస్తాన్ లో మొత్తం టెర్రరిస్టులు లేకుండా చేసామని చెప్పారండి ఆయన. ఓకే, కనీసం మసూద్ అజహర్ బతికే ఉన్నాడు. కానీ ఉండొచ్చు, కానీ అతని కుటుంబ సభ్యుల్ని పోతే అతను ఉన్నాడు కదండి. అతను చేసేదంతా అతనే కదండి పాకిస్తాన్ లో. ఓకే, అంటే అట్లా కాదు కదా, అట్లా కాదు. ఉగ్రవాదానికి తలకాయలాంటి అతను. ఓకే, అతన్ని కొట్టుండాల్సింది అనేది మీ అభిప్రాయం. అతన్ని తీసేసి కనీసం ఉగ్రవాదుల్ని భారతదేశానికి అప్పచెప్పాలనే మాట కూడా ఆయన చెప్పలేకపోయారండి. ఆయన పూర్తిగా ట్రంప్ మాటలకి తలొగ్గినట్టు అయినట్టు నాకు అనిపిస్తుందండి. సరే, అట్లయితే కనీసం పీఓకే గురించి కూడా మాట్లాడుంటే బాగుండేదండి. అంత అర్జెంట్ గా యుద్ధం ఆపేయాల్సిన అవసరం ఏం లేదండి. కనీసం పీఓకే హ్యాండ్ ఓవర్ చేసుకున్నా ఆపుంటే దేశం ప్రజలు హర్షించేవారండి.
రైట్. కనీసం ఈయన అగ్రిమెంట్ చేసుకునే ముందు దేశ ప్రజల అభిప్రాయం తీసుకుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అండి. అటువంటి సందర్భాల్లో ప్రజల అభిప్రాయం అంటే అది అయ్యే పని కాదు కదా, సాధ్యం అవదేమో కదా. పార్లమెంటు అది వేరే చర్చ. యుద్ధం జరుగుతున్నప్పుడు పార్లమెంట్ ఎక్కడ పెడతారు? అది రైట్. ఓకే, దయాకర్ గారు మీ విశ్లేషణ ఏమిటి చెప్పండి. దయాకర్ గారు ఫస్ట్ ప్రధానమంత్రి గురించి మాట్లాడండి. ప్రధానమంత్రి గారి స్పీచ్ హైలైట్స్ అన్నీ మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా, మీ అభిప్రాయం ఏమిటి? ఓవరాల్గా ఆ ప్రసంగం ఆత్మవిశ్వాసాన్ని నింపిందా? యా, గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ప్రకాష్ రెడ్డి గారికి, రాకేష్ గారికి గుడ్ మార్నింగ్. అయితే ఈ సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం మీద ఏమంటాను, వైరుధ్యాలు అక్కర్లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే జాతి అంతా ఏకమై ఉండాల్సిన సందర్భం. తర్వాత దాంట్లో విమర్శలకు అంతర్గత వైరుధ్యాలను మనం తోడు చేస్తే ఏమైందంటే ఒక రకమైన ఏమంటాము అంతరాలు ఉన్నట్టుగా సమాజానికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సంపూర్ణంగా ప్రధానమంత్రికి మద్దతు ఇవ్వాల్సిందే. ప్రశ్నించే దగ్గర ప్రశ్నిద్దాం డెఫినెట్గా, ఎందుకంటే కొన్ని డౌట్స్ ఇంతకు ముందు కాలర్స్ అడిగినట్టు అన్నీ ఉంటాయి. కానీ ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడం అనేది మనం అందరం కూడా ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడాల్సిన సందర్భం ఉంది. మిగతా అంశాలు రాజకీయాలతో ముడిపడి ఉంటాయి, వాటిని మనం ఇప్పుడు చర్చించే సందర్భం కాదంటారు. ఒక మాట మాత్రం మనం చర్చించుకోవాలి. ద్వైపాక్షిక చర్చలకు మాత్రమే భారతదేశం ముందుకు రావాలి. రెండవది, మధ్యవర్తిత్వానికి కారణం ఏంటి అనే దాని విషయంలో ట్రంప్ ఒక మాట వచ్చింది, బయటికి ఒకటి వస్తున్నది. ఏంటంటే అణు యుద్ధానికి సంబంధించిన చర్చ తెరలేపడం వల్ల ఇమ్మీడియట్ గా మనం సీజ్ ఫైర్ కి పోయినామని చెప్పి ఒక చర్చ వస్తున్నది. అటువైపు నుంచేమో మేము సీజ్ ఫైర్ కి మేము ఆఫర్ చేయలేదు అని అక్కడ డీజీఎంఓ చెప్తున్న పరిస్థితిలో వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకుంటామా, లేకపోతే అసలు పాకిస్తాన్కి సంబంధించి బలూచీల అంశం ఏంది, ఇవన్నీ కూడా విస్తృత చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ ఇందిరాగాంధీ గుర్తు వచ్చిన రోజులు మాత్రం మనం ఆలోచించుకోవాలి. డెఫినెట్ గా ఈ పెహల్గాంలో దాడి చేసిన వాళ్ళ విషయంలో వాళ్ళను ఉరి తీసేంత వరకు కూడా ఆపరేషన్ సింధూర్ అంటే ఆ సింధూరం పోగొట్టిన వాళ్ళ విషయంలో మనం స్పష్టత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది భారత ప్రభుత్వం చేయాల్సిన సందర్భం కూడా ఉంటుందని. ఎందుకంటే వాళ్ళ యొక్క త్యాగం వల్లనే ఇప్పుడు మనం అవసరమైతే యుద్ధానికైనా మనం నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్న క్రమం. కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ భారత ప్రభుత్వం కానీ అటువైపుగా ఉండాలి. ప్రతిపక్షాలుగా కూడా రాజకీయ పక్షాలుగా కూడా దేశవ్యాప్తంగా ఒకే మాట దగ్గరికి రావడం అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామం. అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి చూస్తున్న వాటిలలో పాకిస్తాన్ తీసుకుంటే పోలా అనే స్థితి మాత్రం వస్తున్నది. ఎందుకు అని అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తీసుకోవాలనే ఒక అభిప్రాయం సర్వత్రా వస్తున్న పరిస్థితుల్లో ఎందుకు మనం తాత్సారం చేస్తున్నాం అనే దాని దగ్గర అంతర్జాతీయ ఒడంబడికలు ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. తర్వాత ప్రతి ఈ దాడి వెనుక చైనా పరికరాలు ఉండడం అనేది ఒక ఆందోళనకరమైన అంశం. ఎందుకు చైనా సపోర్ట్ చేస్తుంది అనే విషయంలో మనం ఆ దౌత్యం లేదంటే ఆ అంశాలు మనం పక్కన పెడితే వాస్తవాలను దూరం పెట్టినట్టే లెక్క. పాకిస్తాన్కి ఆ స్థాయి ఉందా? ఒకరోజు బ్రిటిష్ సహకరిస్తే, ఒకరోజు అమెరికా సహకరిస్తే, ఒకరోజు చైనా సహకరిస్తే అనే విధంగా అది మత ప్రేరిత ఉగ్రవాద దాడులైనప్పటికీ కూడా ఇతర మతాల డెమోక్రసీలు ఉన్నాయి. ఇప్పుడు ఇస్లామిక్ డెమోక్రసీ పాకిస్తాన్ అయితే, క్రిస్టియన్ డెమోక్రసీ అమెరికా, చైనాది కమ్యూనిస్ట్ డెమోక్రసీ. ఎవరైనా మనకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎందుకని? ఇది కేవలం పాకిస్తాన్ మతంతో కూడిన మనం ఉగ్రవాదమే అనుకుందామా? మనల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేయాలని చూస్తున్న ఇతర శత్రు దేశాలు లేదంటే వైరుధ్యాలున్న దేశాల యొక్క కుట్ర కూడా దీంట్లో ఇమిడి ఉందా అనే కోణం నుంచి దౌత్యాన్ని మనం నేర్పకపోతే సగం మాత్రమే చర్చ. పాకిస్తాన్తోనే అని చెప్పడం, పాకిస్తాన్తోని మాత్రమే అని మనం మిన్నకుండడం వల్ల ఏమైందంటే శత్రువు మరింత బలపడుతున్నాడు. మన చుట్టూన్న మిత్ర దేశాలన్నిటి కూడా శత్రువులుగా మార్చిండు వాడు. చుట్టూ ఉన్న 6-7 దేశాలు మీరు గమనిస్తే మనకు తల నుంచి కాళ్ళ వరకు ఉన్న ప్రతి దేశం, మనం సహకరించిన దేశాలు, మనం స్వాతంత్రం ఇచ్చిన దేశాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ ఏర్పాటుకు ప్రత్యక్షంగా వారు సహకరించిండ్రు.
బంగ్లాదేశ్ని కూడా మనకు వ్యతిరేకం చేసే స్థితికి వచ్చిందంటే ఈ దౌత్య నీతిలో మనం మరింత అడ్వాన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఆ ఫారిన్ పాలసీ విషయంలో ఇప్పటికైనా ఒక రిడ్రెసల్ మోడల్ కనుక మనం తీసుకోకపోతే ఏంటంటే రకరకాల సమస్యలు మనల్ని వేధించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా అగ్రగామి వైపు దూసుకెళ్తున్న భారతదేశం మీద ఆర్థిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. మొన్నటికి మొన్న ఐఎంఎఫ్ను మనం రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా యుద్ధం సమయంలో వాళ్ళు 8,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన పరిస్థితి అంటే అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటిది, మేము ఒక మానవీయ కోణం నుంచి వాటిని రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాటిని యుద్ధ సామాగ్రికో ఇతరత్ర కొనుగోలుకో చేస్తున్న పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సందర్భంలో భారతీయులమంతా ఏకమై భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూనే భారత రాజకీయ పక్షాలన్నీ ఒకే ఆలోచనతో ముందుకు పోవాలంటే అది బీజేపీ ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణితో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి మేమే అనే దానికంటే మనము అనే ఒక స్థితిని మనం తీసుకురావాల్సిన సందర్భం ఉంది. నిన్న వారికి అనుకూలంగా ఉండే సుబ్రహ్మణ్య స్వామి గారే పహల్గాం గురించి లేవనెత్తిండ్రు. సరే, అది విమర్శ కావచ్చు, ఒక సందర్భంలో స్పీచ్లో అన్ని కవర్ కాలేకపోవచ్చు కూడా. అయినంత మాత్రాన దాని విషయంలో మనం ఏదో వదిలేస్తున్నాం అనే స్థితిని కూడా అనుకోవడం అనేది అది ఒక రకంగా మళ్ళీ డిసెంట్ నోట్ అవుతుంది. కాబట్టి అలాంటి పోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సో అంటే ఓవరాల్ గా మోడీ గారి ప్రసంగం మీకు బాగానే నచ్చినట్లు అనుకోవచ్చా? డెఫినెట్ గా దాన్ని నచ్చినట్టు అనే దానికంటే నచ్చాలి. ఇప్పుడు డిసెంట్ అనేది ఏమవుతుందంటే మీకు అంటే మాకేం తెలుసు, మాకు తెలియదు కదా. మరి మీ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ జాతీయ స్థాయిలో ప్రశ్నించింది. ఏది మూడో దేశం జోక్యం నిజమేనా, అదే జరిగితే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే, అమెరికా మధ్యవర్తిత్వంపై కేంద్రం వివరణ ఇవ్వాలి, మోడీ సర్కార్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్ అంటూ ఇచ్చింది. మీ మిత్రపక్షం అయితే మీ మిత్రపక్షం శివసేన ఇంకొంచెం అడుగు ముందుకేసి ఆ పదం వాడటం నాకు ఇష్టం లేదు, చాలా పరుష పదాలు కూడా వాడింది మోడీ సర్కార్ మీద. మరి మీరేమో కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయాలు నేను గౌరవిస్తున్నాను, చక్కగా మాట్లాడారు. కానీ బట్ మీ అభిప్రాయానికి పార్టీ అభిప్రాయానికి ఏమైనా తేడా ఉందా? నేను ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో ప్రతి ఒక్కటి దాన్ని ట్రేస్ చేసిన, మా పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రశ్న రూపంలో వచ్చిందో దాన్ని నేను ప్రతి ఒక్క దాన్ని నేను ట్రేస్ చేసిన. మీరు నా ఈ 4-5 నిమిషాల నా యొక్క ఏమంటాము మీకు వివరణ ఇచ్చే క్రమంలో, ఎందుకంటే ప్రశ్నతో కూడిన ప్రజాస్వామ్యత వాతావరణం మాత్రమే ఉండాలి తప్పితే విమర్శించే స్థితిగా లేదు మా పార్టీ విధానం కూడా. ఇప్పుడు పార్లమెంట్ మీరు ఏర్పాటు చేయమని చెప్పి అడిగినాము, అది కాదుగా. నిన్న పార్లమెంట్ సమావేశమే కాదు, అసలు ఎందుకు యుద్ధం స్టార్ట్ చేశారు, ఎందుకు ఆపారని కూడా నిన్న రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కూడా అడిగారు కదా. శర్మ గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు నమస్తే సార్. పెద్దలందరికీ నమస్కారం. నిన్న మోడీ గారి స్పీచ్ ఒక క్లారిటీ అయితే ఉంది సార్. ఏది కాశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యాన్ని ఒప్పుకోము, అదే విధంగా ట్రేడ్ కి అణుబాంబులకి మేము ధరమని చెప్పడం అయితే చెప్పారు. కానీ ఇది ప్రజల ఆగ్రహాన్ని చూసి దీనికి వివరణ ఇచ్చినట్టే ఉంది తప్ప ట్రంప్ మోడీ గారి స్పీచ్ కి 10 నిమిషాల ముందర నేను ఇది ఇద్దరిని ఒప్పించాను, బలవంత పెట్టాను, బ్లాక్ మెయిల్ చేశానని చెబితే ట్రంప్ ని డైరెక్ట్ గా ఖండించకపోవడం అనేది మాత్రం చాలా ఆ దేశ ప్రజలందరికీ కూడా చాలా బాధగా ఉంది సార్. అదేవిధంగా చిన్న జెలెన్స్కీ మొన్న ట్రంప్ తో డైరెక్ట్ గా అక్కడ ఫైట్ చేశారు సార్ అమెరికాలో. గత్యంతరం లేక తర్వాత జెలెన్స్కీ లొంగిపోయారు తప్ప జెలెన్స్కీ ట్రంప్ తో డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇందిరాగాంధీ గారేమో అసలు చేశారు. ఇందిరాగాంధీ గారు కాదు, జెలెన్స్కీ లాంటి వాడు చిన్న దేశాధినేత ట్రంప్ నా రకంగా అంటే మనం డైరెక్ట్ గా ట్రంప్ వాక్యాలను ఖండించకపోవడం అనేది నీకేం సంబంధం అయ్యా, నువ్వు బెదిరించడం ఏంటి, నువ్వేంటి మమ్మల్ని బెదిరించేదని అని ఉంటే ఎట్లుండేదో మరి. అయితే అట్లా కాదుగా, భారత్ ఇండియా సంబంధాల మీద కూడా ప్రభావం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మరి పూర్తిగా విరుద్ధంగా కూడా వెళ్ళకూడదు, బట్ అట్లా అని చెప్పి వదిలిపెట్టకూడదు. కరెక్టే మీరు చెప్పింది, రైట్. మరొకరు శరత్ గారు ఖమ్మం నుంచి. శరత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. మీకు అక్కడ ఉన్న వారందరికీ, మా అద్దంకి దయాకర్ గారికి, సాక్షి వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ముందుగా ఇక్కడ మనము సర్వసత్తాక భారతదేశాన్ని మనం రాజ్యాంగాన్ని రాసుకొని వివిధ దేశాల నుంచి తీసుకొని పూర్తి సార్వభౌమాధికారంతో మనం దేశాన్ని నడుపుకుంటున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక శర్మ గారు చెప్పినట్టు కానీ, కొంతమంది కాలర్స్ చెప్పినట్టు కానీ, పెద్దలు వెలువరిచిన వ్యక్తీకరించిన అభిప్రాయాల మేరకు కూడా చూస్తే ఒక స్పష్టంగా అర్థమవుతా ఉంది. సింపుల్ గా దేర్ వాజ్ ఏ సింపుల్ మీడియేషన్ మేడ్ బై అమెరికా అండ్ దేర్ బై ఈ మొత్తం ఇష్యూని పాసిఫై చేశారు అనేది కనపడతా ఉంది.
సో మీరు, మీతో పాటు నేను, నాతో పాటు యావత్ భారతదేశాన్ని ప్రేమించే ప్రతి వాడు కూడా కోరుకుంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతాము. అవును, ఈసారి ఈ చర్య ద్వారా పూర్తిగా ఉగ్రవాదాలు దానికి కూడా కారణం ఉంది. దానికి కూడా శరత్ గారు, దానికి కూడా కారణం ఏంటంటే మన ప్రధాని గారు కానీ, హోంమంత్రి గారు కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ ఇక పాకిస్తాన్ ఇది లాగేసుకుంటాము, అట్లాగే అసలు పాకిస్తానే ఉనికే ప్రశ్నార్థకం అవుద్దని అనేక ప్రసంగాల్లో చెప్పబట్టి మనం నమ్మాం. అది ఎగ్జాక్ట్లీ అదే సార్ కోరుకున్నాం సార్, చాలా బలంగా ఏదో తేలిపోతే ఈ దరిద్రం పోద్దని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఏ విధమైన స్పష్టత లేకుండా, ఏ విధమైన హామీ లేకుండా అట్నుంచి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం మనం చావు దెబ్బ తీసాము, విపరీతంగా చేసామని. మన సాక్షి పేపర్ లోనే వచ్చింది సార్, వాళ్ళ చీఫ్ ఇచ్చినటువంటిది చూపింది శాంపిలే. మనం యుద్ధం వస్తే కథే వేరు. అంటే వాట్ ఇట్ షోస్ మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఒక పెద్దన్నో లేకపోతే ఇంకోటో చెప్పినటువంటి మాటకి మనం తలొగ్గాల్సి వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు కావచ్చు, పక్కన ఉన్నటువంటి శత్రు దేశంతో మన విధానం మీద ప్రభావం చూపే విధంగా మరొక దేశం ఉంది అంటే మనం ఎక్కడ ఉన్నాము, మన ఆలోచన విధానం ఎలా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీడియేషన్ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు యుద్ధం అనివార్యమని మనం తీసుకొచ్చింది కాదు కదా సార్. అవును, ఒక ఉగ్రవాదం మన భారత పౌరుల మీద దాడి చేసి అమాయకంగా ఉన్న పౌరుల్ని చంపినప్పుడు జరిగిన పరిణామాలు మన రిటాలియేషన్ అనేది తప్పకుండా ఉంది. సో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అందరూ సమర్థించారు. భారతదేశ ప్రభుత్వానికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. బట్ ఆ పరిస్థితుల్లో ఈ రకంగా ఒక చిన్న పెద్దన్న పాత్రలా అంటే ఒక సుప్రీమసీ, అమెరికా ఇంకా కూడా చాలా బలంగా ఉన్నారు, దేశాల మీద పెద్దనం చేయగలుగుతారని చూపించుకోవడం కోసం ఇప్పుడు ఈవెన్ వీ కెన్ సీ మనం వేరే ట్రంప్ గారు ఇచ్చినటువంటి ఒక ట్విట్టర్ లో నా మీడియేషన్ వల్ల అయిపోయింది, నేను చెప్పబట్టి ఆగాను అనే మాట. పైగా వాణిజ్యం ఆపుతానని బెదిరించడం ఇవన్నీ కొంచెం ట్రంప్ మరీ ఎక్కువ చేసినట్టుంది. అయితే దాని మీద రియాక్ట్ అవ్వలేదన్నది కపిల్ సిబాల్ గారు కూడా ప్రశ్నించారు. దాని మీద రియాక్ట్ కాలేదు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రసంగంలో కూడా ఎక్కడ కనపడదు, దాన్ని ఖండించరు. మొదటిసారి ఇక్కడ గ్లేరింగ్ గా కనిపించేటటువంటి అంశము పాకిస్తాన్ నుంచి స్పష్టమైన హామీతో కూడినటువంటి ప్రకటన ఏమి రాలేదు. సో దాన్ని మనం ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంతమేరకు ప్రధానమంత్రి గారి ఈ ప్రసంగం అనేది జస్ట్ ఇందాక శర్మ గారు చెప్పినట్టుగా ఈ భారతదేశ ప్రజల కళ్ళు తుడవడం కోసం లేదా వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబట్టి ఏదో చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పినట్టుగా కనపడతాం. ఓకే, ధన్యవాదాలు. రైట్, రాకేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు మీకు, అదేవిధంగా అద్దంకి దయాకర్ అన్నకు, గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రకాష్ రెడ్డి అన్నకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గాంలో జరిగినటువంటి దాడిలో 26 మంది మరణించినప్పుడు అందరం కూడా చాలా బాధపడ్డాం. భారతదేశం ఏ చర్యలు తీసుకున్నా కానీ సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి భారతీయులందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపాం. అదేవిధంగా ఏదైతే నిన్న ప్రధానమంత్రి గారి స్పీచ్ తప్పకుండా భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎంతమంది సైనికులు మరణించారు, ఒక సైనికుల మరణం గురించి చెప్పలేదు. అదే టైం కాదేమో, సందర్భం కాదు, అంటే సందర్భాలు వాళ్ళకి అంటే దేని గురించి చెప్పారనేది మనకు తెలియాలి కదా సార్. త్రివిధ దళాలు చాలా పోరాటం చేశాయి, కానీ మనం సింధూర్ దేని గురించి స్టార్ట్ చేశామంటే పహల్గాంలో జరిగిన దాడి గురించి అని చెప్పారు. ఆ ఉగ్రవాదులందరినీ మనకు పాకిస్తాన్ అప్పచెప్పింది, లేకపోతే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఆపేస్తా అని చెప్పింది, లేకపోతే ట్రంప్ మధ్యవర్తం వహించాడు. ఇవన్నీ ఏం చెప్పకుండా మనం దాడి చేసాం, వాళ్ళు దెబ్బతీసాం. నేను మొత్తం స్పీచ్ అంతా కూడా విన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సంఘటన అంటే ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి సంఘటన, ఇజ్రాయిల్లో ఎప్పుడైతే ఒక మ్యూజికల్ నైట్ జరుగుతుంటే దాని మీద అటాక్ జరిగినప్పుడు స్టిల్ టుడే వార్ కంటిన్యూ అవుతుంది సార్. మొత్తం గాజాను మొత్తం ఆక్యుపై చేసుకునే పరిస్థితి. అంటే ప్రపంచంలో ఇజ్రాయిల్ లాంటి ఒక చిన్న దేశం ఏ విధంగా చర్యలు చేపడుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్విన్ టవర్స్ను యూఎస్లో కూర్చేస్తే ఆఫ్ఘనిస్తాన్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆక్యుపై చేసుకొని పెట్టుకున్నారు సార్ అమెరికా. ఎందుకు? ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిందని చెప్పేసి. అంటే లాడెన్ పాకిస్తాన్లో పట్టుకున్నారు. లాడెన్ను పట్టుకోవడం పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసిందని చెప్పేసి ఏదైతే ఆ లాడెన్ను పట్టుకోవడం పక్కన పెడితే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్ స్టిల్ టుడే ఒక చిన్న దేశం రష్యాకి అగనెస్ట్ కొట్లాడుతుంది. రష్యా దగ్గర వార్ హెడ్స్ లేవా సార్, వార్ హెడ్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, అయినా కానీ పోరాటం చేస్తుంది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చేస్తున్నా కానీ మనం సడన్గా అసలు మనకు తెలియకుండానే అమెరికా ప్రకటన చేసేస్తుంది కాల్పుల విరమణ జరిగిపోయింది అని చెప్పేసి. జరిగిపోయింది, ఎస్ జరిగిపోయింది అని చప్పట్లు కొట్టాలి. మేము ట్రేడింగ్ చేయకుండా బెదిరించాం, వెంటనే ఆపేశారు. ఎస్
మేము ట్రేడింగ్ చేస్తాం కాబట్టి దానికి ఒప్పుకున్నామని మనం ఎక్కడ దాన్ని ఏం మాట్లాడలేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా భారతదేశం చేపట్టే ఏ చర్యలకైనా కానీ అందరూ మద్దతు తెలపాలి, కానీ అదే క్రమంలో చేసేటువంటి చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పకుండా ఖండించాల్సిందే. దేశానికి వ్యతిరేకంగా తప్పకుండా సార్. నేనేమంటున్నా అంటే ఈ దేశం అంటే భారతదేశం, ఆ పదం వ్యతిరేకం అనుకుంటే కూడా సార్ భారతదేశం అంటే 140 కోట్ల మంది ప్రజలు సార్. కరాచీ బేకరీ మీద దాడి చేసే కాదు సార్ భారతదేశం మొత్తం అటాక్ చేసిందని చెప్పడానికి. ఎక్కడ జరుగుతుంది సార్? కరాచీ బేకరీ మీద దాడి చేస్తారా సార్? అంటే బేకరీలలో బిస్కెట్ల మీద ఏది బండ్ల మీద సార్ వీళ్ళ దాడి ఏం చేస్తున్నాం సార్ మనం? నేనేమంటున్నా అంటే ట్రేడింగ్ ఆపేసామని చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. ట్రేడింగ్ గురించే కదా ఇప్పుడు మొత్తం ఆగిపోయింది అంటుంది వారు. అదేవిధంగా ఏమంటారు, సింధు జలాలను అడ్డుకున్నాం. ఎక్కడి తరలించావు సింధు జలాలు? నీళ్ళు వస్తూనే ఉంటాయి, కిందికి పంపించకపోతే ఏం చేస్తావు? దోషిట్లో పట్టుకునేట్యా లేకపోతే సంచిలో పోసుకునేట్యా? ఏం చేసినావు? వాటర్ని ఎటు సైడ్ డైవర్ట్ చేసినావు? ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు అవి డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు అయిపోద్దాం మరి మీరు కూడా అట్లా అంటే యుద్ధం వస్తుందని మనం అనుకోలే కదా సార్. యుద్ధం ఎప్పటికి రాదు. సింధు జలాలను మనం రద్దు చేయమనుకున్నాం. మరి ఇప్పుడు సింధు జలాలను ఆపేసి ఎటువంటి తప్పైనా సింధు జలాలు వాళ్ళు చెప్పే మాటలు సార్. నేనేమంటున్నానంటే అదేవిధంగా ట్రావెలింగ్ ఆపేశాం. ఏడికి? ప్రపంచం మొత్తం పాకిస్తాన్ వాడు తిరుగుడు బంద్ చేసినావా? నెక్స్ట్ వచ్చేసి ఏంది పీఓకే నాకు చెప్పాలన్నాం. చెప్తాడా సార్ ప్లేట్లో పెట్టి? ఇది నాకు అర్థం కాదు సార్. ప్లేట్లో పెట్టి దాడి చేస్తా. నెక్స్ట్ వచ్చేసి మొత్తం టెర్రరిజం ఆపేస్తా అని చెప్పారు. ఎవరు కలిసిరు సార్? ఈ రోజు కూడా నేషనల్ మీడియా ఇప్పుడు పెట్టండి సార్. నేషనల్ మీడియా కాదు, ఏ మీడియానన్నా పెట్టండి. నైట్ కూడా పాకిస్తాన్ డ్రోన్లు ఎగిరినాయి, కొన్ని విమానాలు ఆగిపోయినాయి కూడా. ఎస్ సార్, విమానాలు ఆపేసారు, కూల్చేసినామని చెప్పారు. నువ్వు అన్నిటికి ఒప్పుకున్నావు, యుద్ధాన్ని ఆపేసినావు. యుద్ధం జరగమని ఎవరు కోరుకోవట్లేదు. అసలు నేను ఎవరు మొదలు పెట్టమన్నారు యుద్ధాన్ని? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక 10 దేశాలను కూడగట్టలేని దుస్థితి సార్ మనం. ఎవరు సార్? వాళ్ళకి డైరెక్ట్ టర్కీ ఒక షిప్ పంపించింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఏది అమెజాన్ బైజాన్ అని చెప్పేసి ఒక కంపెనీ కంట్రీ, అది కూడా మద్దతు ప్రకటించింది. అజర్బైజాన్. నీకు ఏ కంట్రీ మద్దతు తెలిపింది? ఎవడొస్తా అన్నాడు? నీకు ఏమున్నా కానీ మేము ఉంటాం మీతోటి అని చెప్పారు. ఇంకోటి మన స్వదేశీ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేసింది అంటారు. S-400 అనేది మనం కొనుగోలు చేసిందే కదా సార్. నీ స్వదేశీ పరిజ్ఞానం ఎక్కడ యూజ్ చేసినా అసలు లేదని ఎట్లా అంటారు? లేదని అనట్లేదు సార్. ఆ విషయంలో మన భారతదేశ సైంటిస్టులను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచట్లేదు. ఓకే, నేను అన్నది ఏంటంటే మీరు మొదలుపెట్టి సైనికుల వీరమరణం పొందేటట్టు చేసి మళ్ళీ దాన్ని సడన్గా మేము ఆపేసాం. మీరు ఆపేయలే సార్, మనం ఆపేయలే, భారతదేశం ఆపేయలే. ఆపింది ట్రంప్ అని చెప్పేసి స్పష్టంగా చెప్తుండు. ఇద్దరి మీద వాణిజ్య ఆంక్షలు పెడతాను, నీ వాణిజ్య ఆంక్షలు కట్ చేస్తాను. సార్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా సార్, అంటే జనరల్గా మీరు చాలా సీనియర్లు మీడియాలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమన్నా IMF లోను నువ్వు అడ్డుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చిర్రు. రైట్, మనకి ఎందుకు ఇచ్చిర్రు? ప్రకాష్ రెడ్డి గారు 1 మినిట్ సార్. IMF లోన్ ఎందుకు ఇచ్చిర్రు అంటే యుద్ధం చేయమనే ఇచ్చిర్రు కదా వాళ్ళకు. ఇప్పుడు ఏదైతే ఆ దయాకర్ అన్నట్టు నువ్వు ఆ లోన్ కూడా అడ్డుకోలేకపోయావు అంటే అమెరికా ఏం చేసింది? ట్రేడింగ్ చేసింది వాళ్ళతోటి. ఇదే మాట అంటున్నా సార్. ఒకవేళ నిజంగానే మీరు అన్నది నిజమైతే అంతకంటే ఇప్పుడు కగార్ అని చెప్పేసి ఒక 50,000 మంది సైనికులు సార్, CRPF వాళ్ళు భారతదేశం మీద దాడి చేస్తున్నారు. ఏది? ఆ గుట్టలన్నీ క్లియర్ చేసి అదానికి అంబానికి అప్పచెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా తీసుకోవాలి ఇప్పుడు వెంటనే. కాబట్టి దేశంలో జరుగుతున్న 50,000 మంది సైనికులను దింపి దేశంలో యుద్ధం చేస్తూ బార్డర్లో ఉన్న యుద్ధాన్ని ట్రంప్ చెప్తావు సార్ నువ్వు. రైట్. నెక్స్ట్ వచ్చేసి అడిగేదేంది సార్? కాలర్లందరూ అడిగేదేంది? యుద్ధం కావాలని ఎవరు కోరుకోవట్లేదు. భారత ప్రభుత్వంతో అందరం కూడా ఉన్నాం. నేనేమంటున్నానంటే దానికి ఈ దేశంలో ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికో ఈ యుద్ధం ద్వారా ఏం సాధించినాం మనం? నువ్వు ఎవడు ఆపుతా అని చెప్పి నీకు టెర్రరిజం? నువ్వు పాకిస్తాన్ చెప్పారు కదా, ఎవరు చెప్పారు? డీజీ స్థాయిలో వాళ్ళు శరణం కోరారు. డీజీ స్థాయిలో మాట్లాడుకుంటే అయిపోయిందా సార్? అంటే ప్రధానమంత్రులు మాట్లాడుకోవద్దు, ట్రంప్ చెప్పంగానే ఆపేయాలి. వాళ్ళు మాట్లాడుకుంటే ఆఫీసర్లు మాట్లాడుకుంటే అయిపోయింది, అంతేనా సార్? రైట్. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. బీజేపీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా సింధూరం పెట్టుకోకుండా చేసి పడేసారు సార్. అట్లా దాన్ని పేరు పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ దేశ మన సైనికులు చనిపోయారు సార్. ఈ మోడీ ఇంతవరకు బయట కూడా కనిపించాలి. రైట్ రైట్, ఓకే ఓకే, ఆవేశం వద్దు. పైగా
కాదు, అట్లా నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోమని నేను ఒకటి చెప్తున్నా సార్. వివిధ దళాలతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు, వాళ్ళతో క్వశ్చన్లు అడిగిపిస్తాడు. అదే విధంగా ఇస్రో తోటి ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ప్రధానమంత్రి ఎందుకు ప్రెస్ ముందరికి రాడు సార్? పెట్టారు కదా, మాట్లాడారు కదా, వీడియో రిలీజ్ చేసి ఎక్కడ ఉన్నాడు? ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. ప్రధానంగా ట్రంప్ విషయంలో కాస్త ఎక్కువ నెగిటివ్ వస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది, మీరేమంటారు? సార్ ముందు రాకేష్ మాట్లాడిన మాటలు టిఆర్ఎస్ మాటలు అయితే ఇంతకంటే దేశద్రోహ పార్టీ స్టార్ట్ అయింది. ఈ భజన స్టార్ట్ చేయి. దేశద్రోహం నువ్వు దేశానికి సాధించేందో చెప్పరా తప్ప. ఆగండి సార్, ఓకే ఓకే మీరు ఆగండి. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు సమాధానం. ఒక దేశద్రోహ పార్టీ యొక్క భాషగా నేను భావిస్తాను సార్. ఇది ఇంతకంటే దేశాన్ని ప్రేమించి చేసిందో చెప్పరాదు. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు రాకేష్. దేశాన్ని తాకట్టు పెట్టి బతకటాలు మీరు ట్రంప్కు తాకట్టు పెట్టి. ఇట్లయితే నేను ఆపేయాల్సి వస్తుంది. ఓకే సార్ చెప్పండి. వద్దు, తప్పు ఇద్దరు వ్యక్తిగతంగా ఇద్దరు వెళ్తే నేను ఆపేస్తాను. ఓకే సార్ చెప్పండి. మీరు పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా విషయాలు మాట్లాడండి, అంతేగాని అనవసరంగా భారతదేశానికి నష్టం జరిగే విధంగా ఎవరు మాట్లాడకూడదు. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, అయితే వ్యక్తిగతంగా మీరు కూడా అనమాకండి దయచేసి. నేను వ్యక్తిగతంగా అంటలేదు సార్, నేను ఇది టిఆర్ఎస్ భాషనేనా అని. ఓకే ఆల్రెడీ చెప్పారు కదా మిగతా ట్రంప్ ఇష్యూ. టిఆర్ఎస్ భాష అయితే అంతకంటే దేశద్రోహ పార్టీ ఇంకోటి ఉండదని నేను చెప్పదలుచుకుంటాను. రెండో అంశం సార్, ఇది చాలా స్పష్టంగా నిన్న అంటే వారు మాట్లాడినటువంటి భాష సింధూరం చూశారా, సైనికులను ఎంతమందిని చంపారు, ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఏం జరిగింది, ఈ ప్రశ్నలు భారత సైన్యం చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పింది సార్. భారత సైనికాధికారులు వాళ్ళని కూడా నమ్మకపోతే ఈ దేశంలో అది పాకిస్తాన్ భాష తప్పిస్తే భారతదేశం భాష కాదని అభిప్రాయం సార్. అది పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ గా మాట్లాడినారు. ఈ దేశం అంటే గౌరవించడం నన్ను పాకిస్తాన్ అమెరికా వాడా? ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, వ్యక్తిగతంగా అట్లా మీరు అనొద్దు, ఈయన అనకూడదు. ఓకే సార్ నేను వ్యక్తిగతంగా పాకిస్తాన్ అమెరికా పాలేరోడు వీళ్ళు. తప్పు నేను భారతీయుని హిందువును చెప్పు ఫస్ట్. రైట్ ఓకే అమెరికా పాలేరోడు. ఆగండి తప్పు వ్యక్తిగతంగా పాకిస్తాన్ ప్రతినిధి అని ఒకళ్ళు, అమెరికా ప్రతినిధి అని ఒకళ్ళు ఇట్లా మాట్లాడుకోవద్దు దయచేసి. విషయానికి రండి. ట్రంప్ విషయం కరెక్టా కాదా? ట్రంప్ అనవసరంగా క్రెడిట్ తీసుకుంటున్న ప్రయత్నాన్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు అది చెప్పండి సార్. నేను ఒక పదం చెప్పిన తర్వాత నేను మాట్లాడతా సార్. అభ్యంతరకర పదం అయితే వాడొద్దు దయచేసి. నేను సార్, కాశ్మీర్ అండ్ తెలంగాణ, హైదరాబాద్ ఆర్ ఫోర్సిబుల్లీ annexed విత్ ఇండియన్ యూనియన్ అనే పదాన్ని ఎప్పుడైతే మాట్లాడిందో ఒక పార్టీ పేరు కూడా చెప్పా. అంతకంటే భారతదేశంలో దుర్మార్గపు పార్టీలు ఉండవనేది నా అభిప్రాయం. రైట్. ఎందుకంటే భారతదేశంలోకి కాశ్మీర్ బలవంతంగా తీసుకోబడింది, తెలంగాణ కూడా తీసుకోబడిందన్న ఒక రాజకీయ పార్టీ యొక్క అభిప్రాయం. ఏదో లావు మాట్లాడుతూ ట్రంప్ గురించి అడుగుతుంటే ఏదో చెప్తాడు సార్. ఆయన చెప్పండి. రైట్ ప్లీజ్. భారతదేశం యొక్క సింధూర్ ఆపరేషన్ కు సంబంధించి మేము కూడా వీడియో పెట్టాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఓకే ప్లీజ్ సార్. సింధూరాన్ని తుడిపేసినారనే మాట మాట్లాడడం అనేటువంటిది భారత ప్రజలు ఏ రంగా తీసుకుంటారో నేను కూడా ఖండించాను కదా ప్రకాష్ గారు. అది తప్పు, అది దాంట్లో ఏం సందేహం రెండో మాటకు తావులేదు. అది ఖండించడమా లేకపోతే దాని గురించి అటువంటి మాట మాట్లాడే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్, నేను కాదు. నెంబర్ 3, యుద్ధం మీరు మాట్లాడమని దయచేసి. ఓకే, యుద్ధం జరగాలేదు సార్. మనం ఆపరేషన్ చేసినాం సార్. యుద్ధానికి నిర్వచనాన్ని అర్థం చేసుకోలేకపోతే అంతకంటే ఇంకొక పరిభాష నాకు తెలియదు సార్. యుద్ధం జరగలేదు సార్. మనం ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం వాళ్ళ స్ట్రైక్ చేసిన వాళ్ళ ప్రాంతాలను స్ట్రైక్ చేస్తే ఎంతమంది చనిపోయారో నిన్న ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, భారత సైన్యం చెప్పింది. సైన్యాన్ని కూడా నమ్మకపోతే ఇంకా వాళ్ళ దేశంలో ఏ దేశాన్ని నమ్ముతారో నాకు తెలియదు. నెంబర్ 3, ఎంతమంది సైనికులు చనిపోయారు, ఏం జరిగారు అనేది ఆర్మీ చాలా స్పష్టంగా చెప్పింది సార్. దాన్ని కూడా నమ్మకపోతే మనం ఏం చేయలేం సార్. మనం పాకిస్తాన్ తోని యుద్ధం చేస్తున్నామని ఎవరేం చెప్పలేదు సార్. సింధు నది జలాలను ఆపడం అనేటువంటి నేను క్లారిటీ ఇస్తున్నా సార్. సింధు నది జలాల యొక్క ఒప్పందాన్ని మనం ఈ సంఘటన జరిగిన తర్వాత రద్దు చేసుకున్నాం సార్. దాని అర్థం ఈ రోజు సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకున్నామంటే ఈ రోజుకి రోజు ప్రాజెక్ట్ కడతామనో ఈ రోజుకి రోజు నీళ్లు మళ్లిస్తామనో కాదు సార్. దాని అర్థం అది కాదు సార్. నెంబర్ 2, టెర్రరిజం ని మాపుతున్నామంటే 100 మంది తీవ్రవాదులను చంపిన ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా మిగతా పాకిస్తాన్ తో జరిగేటువంటి చర్చలు
రాజకీయ చర్చలన్నీ కూడా, దౌత్యపరమైన చర్చలన్నీ కూడా తీవ్రవాదులను అప్పజెప్పేటువంటి క్రమంలో జరిగేటివి అనేటువంటి విషయం చెప్పారు సార్. తీవ్రవాదులను ఏడ చేశారు, ఏం చేశారు అనేటువంటి ప్రశ్న అడగటం అనేటువంటిదే అది ఎటువంటి దుర్మార్గపు ప్రశ్నలో నాకు తెలియదు సార్. కానీ భారత ప్రజలకు అర్థమైంది. నాకు అర్థం కూడా కావట్లేదు ఇప్పటిదాకా, ఊహలకు కూడా అందనటువంటి ఒక దుర్మార్గ ప్రశ్నగా నేను భావిస్తాను సార్. అది నేను భావిస్తున్నాను చెప్తున్నాను సార్ చాలా స్పష్టంగా. ఎందుకు అంటే తీవ్రవాదం ఇంతకుముందు గతంలో జరిగినటువంటి తీవ్రవాదం, మీరు ఏ తీవ్రవాదం అయినా సరే గతంలో జరిగిన తీవ్రవాదం విషయంలో కూడా ఇప్పటి వరకు ఎంతమంది తీవ్రవాదం తీయగలిగినాము, ఎంతమందిని మనం ఇక్కడ వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వగలిగినాం అనేది చర్చ చూసుకోవచ్చు సార్. మనం ఇప్పటిదాకా జరిగింది 75 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 40 సంవత్సరాలలో తీవ్రవాదం, పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదం, ముఖ్యంగా కాశ్మీర్ లో ప్రేరిత తీవ్రవాదం, కాశ్మీర్ జరిగిన తీవ్రవాదం మనం ఎంత ఆపగలిగినాం అనేటువంటిది ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం సార్. అంటే మనం రిటాలియేషన్, మనం తిప్పికొట్టేటువంటి క్రమంలో ఎంత సాహసాన్ని చూపిస్తాం భారత సైన్యాలు అనేటువంటి దాన్ని మనం గౌరవించలేకపోతే అంతకంటే ఇంకా ఈ దుర్మార్గపు చర్యలు, ఇంకోటి దుర్మార్గపు భాష ఇంకోటి ఉండదనేది నా అభిప్రాయం సార్. అందుకోసం నీతి విషయంలో కూడా అంటే సింధు నిన్న చెప్పిన సందేశం ఏంది, ఉగ్రవాద సంఘటన జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఇర్రివోకబుల్, ఇంకా మళ్ళీ వాటి గురించి చర్చ లేదు. ఇప్పుడు ఆపింది ఓన్లీ ఆపరేషన్ ఇంతవరకు బాగా చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. ఇంతవరకు బాగా చెప్పారు. అయితే ట్రంప్ విషయానికి రండి దయచేసి. ఆపరేషన్ సింధూర్ కూడా ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సింధూర్ లో మళ్ళీ తీవ్రవాద సంఘటన జరిగితే అంతకంటే రిటాలియేషన్ ఉంటుందని చెప్పారు సార్. ఫైనల్లీ అమెరికా విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు పాకిస్తాన్ మేము భారతదేశం యొక్క 4 జెట్ ఫైటర్స్ ఉండగొట్టాం, 4 ఈ ఫైటర్స్ F-16 కూలగొట్టాం, 4 ఇవి కూడా రాఫెల్ కూలగొట్టామని చెప్తున్నారు. వాళ్ళ ఛానల్స్ లో చెప్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. అది మనం నమ్ముతారా లేదా భారతీయమైనటువంటి ఛానల్స్ నమ్ముతారా అనేటువంటిది ఎవరు నమ్ముతారా అనేది అర్థమైపోతుంది సార్. అమెరికా వాడు ట్రంప్ ఏమి ట్వీట్ చేశారు అనేది అమెరికాకు సంబంధించిన విషయం. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం మాట్లాడేది విజయోత్సవాలు చేసుకుంటారు పాకిస్తాన్ అంటే ఆ టీవీ చూడండి, మేము అభ్యంతరం లేదు. పాకిస్తాన్ భాష అనే పరిభాష మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. భారత ప్రజలు పాకిస్తాన్ పరిభాష ఏదో భారతీయ పరిభాష ఏదో ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు చెప్తారు. కానీ పాకిస్తాన్ చెప్పే పదాలను మనం ఇక్కడ చెప్పుకొని మన భారతీయ భాషలో భారతీయ ఛానల్స్ లో చెప్పుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే పాకిస్తాన్ మేము భారతదేశంలో ఎంతమందిని చంపినాం, 100 మంది చంపినాం, భారతదేశం యొక్క రఫేల్ గుల్లగొట్టామని పాకిస్తాన్ ఛానల్స్ లో చెప్పుకున్నారు కూడా. అది మరి అదే మాట ఇక్కడ మనం మాట్లాడుకుందామా లేదా రేపు ఎల్లుండి మీకు ఎంతమంది జరిగిందో, ఎంతమంది చనిపోయారు అనేది. ఈ రోజు భారతదేశం ఒక డెమోక్రాటిక్ కంట్రీ. మీకు గుర్తుంది కొమ్మినేని గారు, అన్ని ఛానల్స్ ఇంక్లూడ్ తెలుగు ఛానల్స్ కూడా యుద్ధ భూమి నుంచి ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది BSF చనిపోయారు, ఎంతమంది అధికారులు చనిపోయారు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రశ్న ఎత్తడం అనేది, ప్రశ్న లేవనెత్తడం ఓకే, అది పెద్ద ఇష్యూ. అటువంటి మనం సీరియస్ గా తీసుకుని దాని మీద చర్చించడం కూడా కరెక్ట్ కాదు. ప్రకాష్ రెడ్డి గారు ఈ ఇష్యూకి రండి దయచేసి. మళ్ళీ దయాకర్ గారు లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం. ట్రంప్ విషయంలో భారతదేశ వైఖరి కరెక్టా కాదా? మధ్యలో ట్రంప్ గారు ఎవరండి, ఆయన క్రెడిట్ తీసుకోవటం ఏంటి అనే ప్రశ్నకి మీరు ఏమైనా సమాధానం ఇస్తారా? నేను ఒకటే మాట చెప్తాను సార్. ట్రంప్ విషయంలో నిన్న మోడీ గారు మాట్లాడలేదు, కానీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత డిఫెన్స్ సిస్టమ్ చాలా స్పష్టంగా, అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ట్రంప్ మాట నమ్ముతా? ఏమనిచ్చింది? నా గుర్తులేదు, నా దృష్టికి రాలేదు. పేపర్ లో కూడా ఏమనిచ్చింది? ట్రంప్ మాకు చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పిండు. పాకిస్తాన్ DGMO మాకు ఫోన్ చేసిండు, మేము పాకిస్తాన్ DGMO యొక్క సమాధానానికి రెస్పాన్స్ అయినామని చెప్పిండు. అంటే భారతీయమైన విదేశాంగ మంత్రిత్వ శాఖ నమ్ముతామా, భారతీయ ప్రధానమంత్రి నమ్ముతామా, ట్రంప్ నమ్ముతాం అనేటువంటిది ఎవరు విచక్షణకు వదిలిపెడుతున్నారు సార్. అట్లా కాదు. మీరు చాకచక్యంగా చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇష్యూ ట్రంప్ నమ్ముతామా, మోడీ గారిని నమ్ముతాం అంటే ఖచ్చితంగా మోడీ గారిని నమ్ముతాం, దాంట్లో అనుమానం లేదు. కానీ ట్రంప్ ఆ ప్రకటన చేసినప్పుడు ఈయన ఖండించి ఉండాల్సింది కదా అనేది ఒక చిన్న ప్రశ్న అంతే సార్. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది సార్ ఆల్రెడీ. విదేశాంగ మంత్రిత్వ శాఖ దాన్ని స్పష్టంగా ఖండించింది సార్. ట్రంప్ కు సంబంధం లేదని చెప్పింది సార్. అయితే మీకు నిజాలు ఏంటంటే సార్, ఇంకా నిజాలు కూడా యుద్ధానికి సంబంధించిన నిజాలు కావచ్చు. యుద్ధం అంటే యుద్ధం జరగలేదు, 2 రోజుల పాటు జరిగింది. దీనికి సంబంధించిన నిజాలు వాస్తవాలు చాలా బయటికి రావాల్సి ఉంటుంది సార్. బయటకు వస్తాయి సార్, వచ్చినాక మనం మాట్లాడుకోవచ్చు. రాకముందే మనం ఈ మాటలు మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా దేశద్రోహపు మాటలు, దేశాన్ని నాశనం చేసేటువంటి నేను కూడా ఖండించాను కదా, పదం ఒకటి వాడకుండా ఉండాల్సింది. దుర్మార్గం రాజకీయ ఒక్క నిమిషం. వెంకన్న గారు ఒకరు ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు. వెంకన్న గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, నేను నార్మల్ వెంకన్న సార్, ఖమ్మం నుండి. ప్లీజ్ ఎవరు అభ్యంతరకర భాష వాడద్దు, పదాలు వాడద్దు.
అక్కడున్న ప్యానల్ మెంబర్స్ కును మీకు గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. ఓకే, నమస్కారం సార్. అంటే నేను ఏమంటున్నాను సార్, నేను టిఆర్ఎస్ కార్యకర్తను. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా అక్కడ మన జాతీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ పార్టీ నాయకుడు మన రెడ్డి గారు అలా మాట్లాడటం కరెక్ట్ గా సార్. ఒక టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు పార్టీని పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారిది. అట్లాంటి పార్టీని పట్టుకొని దేశద్రోహం పార్టీ అంటే ఇది చాలా తప్పిదము, ఇది అనకూడదు. ఆయన ఒక మేధావి, ఆయన ప్రతి డిబేట్ లో మీరు చేసే డిబేట్ లో కానీ ఏ ఛానల్లో ఉన్నా కానీ నేను గౌరవిస్తాను ప్రకాష్ రెడ్డి గారిని. అది కరెక్ట్ కాదు. ఈ రెండు జాతీయ పార్టీలు ధోరణి ఎలా ఉన్నదంటే సార్, ఆనాడేమో పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కింద ఈ జాతీయ పార్టీ ఇదే మా మిత్రుడు, మా కమ్యూనిటీ జాతీయ అధ్యక్షుడు మన దయాకర్ గారు అప్పుడు పాకిస్తాన్ పుట్టడం ఆయన మాట్లాడతాడు. ఈ రోజునేమో పార్టీని దేశద్రోహం అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు సభాముఖంగా తక్షణమే దయచేసి మేము దిష్టి బొమ్మలు దగ్నం చేయకుండా, రాష్ట్ర వ్యాప్తంగా దగ్నం చేయకుండా నేనైతే పార్టీ నుంచి ఇప్పుడు జిల్లా రవి గారు ఈ వర్డ్ వాడడం తప్పండి. రవి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. స్టార్టింగ్ చాలా బాగా చేశారు మోడీ గారు, కానీ ఎండింగ్ వచ్చేసరికి అదేదో ఒక న్యూస్ పేపర్ లో పెట్టినట్టు మోడీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ మీద ఇంత మటుకు ఇదేమైందంటే చివరికి కాశ్మీర్ ని ఫస్ట్ టైం పాకిస్తాన్ సక్సెస్ఫుల్ గా ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళినట్టుగా అయింది. రెండు మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పైన రైట్ వింగ్ ట్రోలర్స్, అమిత్ మాలవ్య నేతృత్వంలోని బీజేపీ ట్రోలర్స్ వాళ్ళేనే ఇక్కడ రైట్ వింగ్ అంటే వాళ్ళేనండి. ధృవీకరించేయకూడదు, అట్లా చెప్పకూడదు. కొంతమంది చేశారని చెప్పండి. హోమ్ మినిస్టర్ మాట్లాడలేదండి ఇప్పటి వరకు. ఎందుకు చర్య తీసుకోలేదు? బీజేపీ కాకపోతే ఎందుకు చర్య తీసుకోలేదు? అట్లా కాదు మనం ఆపాదించకూడదు. అడిగిన క్వశ్చన్ సార్, ప్లీజ్ ఒక 1 minute. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరైతే ఉన్నారో ట్రోల్ చేసినప్పుడు మన సైబర్ సెక్యూరిటీ ఉంటుంది కదా సార్, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి కదా సార్. నా మీద పోస్ట్ పెట్టిండనగానే అరెస్ట్ చేస్తారు కదా, మరి అట్లాంటి అరెస్టులు ఎందుకు జరగట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఓకే, వ్యాకర్ గారు చెప్పండి. లైన్ ఇప్పుడు సరిగానే ఉంది కదా. అవి ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ మొన్న ప్రశ్న వేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఏం సాధించారు, ఏమిటి దీని మీద మాట్లాడాలని అడిగారు. ఇప్పుడు మీరు ఏమిటి తాజా పరిణామాల్లో మీ అభిప్రాయం చెప్పండి, ట్రంప్ ఇష్యూలో కానీ ఇతరత్రా కానీ. ఇప్పుడు మీరు స్పీచ్ కు సంబంధించిన అంశం మొదలు పెడదామన్నారు కాబట్టి స్పీచ్ మీద నా అభిప్రాయం చెప్పిన. స్పీచ్ మీద మా పార్టీ అభిప్రాయం ఇంకా రాలేదు. విమర్శలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు, ప్రశ్నలకు సంబంధించినవి వచ్చినప్పుడు పార్టీ లైన్ ను మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ డిబేట్లలో మాట్లాడేటప్పుడు కూడా పొదుపుగా మాట్లాడమని మాకు సంకేతం ఉన్నది ఏసీసీ నుంచి. కాబట్టి ఇప్పుడు రాకేష్ మాట్లాడింది, ఇప్పుడు వాళ్ళు ఇక చూస్తారు కదా మీరు ట్రోల్ ఎట్లయిద్దో, మన సాక్షి టీవీ ట్రోల్ ఎట్లా చేస్తారో ఒక టీము వీళ్ళది ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పు మాట్లాడినా తప్పు మాట్లాడకపోయినా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు ట్రోల్ చేసేది, వాళ్ళకు ఏమంటారు, వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నది బీజేపీ నాయకులకు వీళ్ళకి. కానీ దేశ ప్రధానిగా మనం ఒక దేశం యొక్క రిప్రజెంటేటివ్గా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు మనమే విమర్శించేటట్టుగా, మనమే దాన్ని తప్పుపట్టి ప్రజల అభిప్రాయపడవచ్చు. కొమ్మినేని గారు, ప్రజల యొక్క స్వేచ్ఛను మనం హరించే హక్కు లేదు. కానీ రాజకీయ పక్షాలుగా బాధ్యతాయుతంగా మాట్లాడే అంశాన్నే నేను ప్రస్తావన తెచ్చిన. అంతకంటే ఎక్కువ నాకు వ్యక్తిగతంగా అంశాలు ఉన్నాయి, పార్టీ పరంగా కూడా విమర్శలు ఉన్నాయి. కానీ ఇది సందర్భం కాదని చెప్పడానికి నేను ఆ ప్రయత్నం చేసిన. రెండవది, ఈరోజు బీజేపీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలను కన్విన్స్ చేయగలుగుతుందా లేదా అనేది వాళ్ళకు వదిలేద్దాం, అది వాళ్ళ యొక్క అంశం. అది కానీ మనం ఎంత మేరకు ప్రభుత్వానికి లేకపోతే కేంద్రానికి మనం సహకరించాలనే కోణం నుంచి ఆలోచిస్తూనే ట్రంప్ మాత్రం ఆయన చాలా స్పష్టంగా నిన్న కూడా చెప్పిండ్రు. అది ఎక్కడికి ఈ స్టేషన్ ఎయిర్ బేస్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అణురియాక్టర్ల దగ్గర భూకంపం కూడా 4.6 పైచీలకు వచ్చింది అనేది వార్త ఒకటి. అది వాస్తవమా లేదా అనే దాని దగ్గర అది ఖండించారు కదా, మన మిలిటరీ ఖండించింది, ప్రధాని గారు కూడా మిలిటరీ. సార్ ఇప్పుడు పాకిస్తాన్ డీజీఎంఓ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, వి నెవర్ అర్జ్ సీజ్ ఫైర్ అని ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఇచ్చింది. కాబట్టి మనం ఎవరిని నమ్మాలన్నప్పుడు ప్రధానమంత్రి గారిని నమ్మాలి. మన వాయిస్ ప్రధానమంత్రి గారిది.
లేకపోతే ట్రంప్ మాట్లాడినా నేను ఎందుకు పట్టించుకోవద్దంటే ట్రంప్ నా దేశం అధ్యక్షుడు కాదు కదా, నా దేశం యొక్క ప్రధానమంత్రి కాదు కదా. నా ప్రెసిడెంట్ లేకపోతే నా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు నేను వినాలి తప్పితే అవతలోని మాటలు నేనైతే యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ అడిగిందే ఆ ప్రశ్న మీద ఏది మూడో దేశం జోక్యం నిజమేనా అంటూ అడిగిందే కాంగ్రెస్, అందువల్ల నేను అడగాల్సి వస్తాను. అది నేనేమంటున్నా, ఇప్పుడు మన స్పీచ్ లో అది మోదీ గారి స్పీచ్ లో ఆ అంశాలు చెప్పిన వాటిని ఉటంకించిన పరిస్థితి. రేపు మళ్ళీ మాకు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఇది ఏంటిది మా సిడబ్ల్యూసి మీటింగ్ కూడా ఉంటుంది, దాంట్లో ఒక ఒపీనియన్ వస్తుంది, దాన్ని మేము మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, దాని బేస్ గానే మాట్లాడాల్సి వస్తుంది తప్పితే మేము సొంతంగా దాన్ని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రోల్స్ చూసింది కదా మీరు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా నా మీద ట్రోల్ చేసే కాడికి అబద్ధాల మీద ఇప్పుడు ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడినట్టు వీళ్ళు టీవీలో మాట్లాడినప్పుడు దయాకరణ బేస్ చేసుకొని ట్రోల్ చేశారు ఎవరు. ఇప్పుడు రాకేష్ కూడా అదే సమస్య ఉంటుంది సుమా. థ్యాంక్ యూ అన్న, నువ్వు చెప్పిన హెచ్చరిక నేను తీసుకుంటా అన్న. ఇంకోటి ఏంటంటే కొమ్మినేని గారు అన్నట్టు మేము ఏదైనా తప్పు మాట్లాడితే కొమ్మినేని గారు కంట్రోల్ చేశారు. ఒక్క నిమిషం రాకేష్, ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశంలో మన ఒపీనియన్ స్పష్టంగా చెప్పాలి. కానీ బీజేపీ చేస్తున్న ఈ రాద్ధాంతాల విషయంలో నాకు కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళ స్ట్రీమ్స్ చేస్తున్నాయి, వాట్సాప్ లో చేస్తున్నాయి, వాళ్ళు ఎంత ఒక టిపికల్ మీడియా ఎంటిటీతో ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళని పట్టించుకోవద్దు. మనం దేశం ముందు అనే దాని గురించే మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైతే భారతదేశం సక్సెస్ఫుల్ రేట్ లోనే ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది. దాన్ని మరింత మనం పటిష్టం చేసే విధంగా మన విధానాలు ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. సార్ నిజంగా ఫైనల్ గా మీరే మాట్లాడుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఒక్క నిమిషం మాట్లాడండి ప్రకాష్ రెడ్డి గారు. భారత ఆర్మీ అధికారులు అంటే ఆర్మీ చీఫ్స్ మాట్లాడినటువంటి మాట, 100 మంది టెర్రరిస్టులు, 3 పాక్ ఎయిర్ బేసులు మటాష్. పాకిస్తాన్ త్రివిధ దళాధికారులకు వార్నింగ్. ఇది జనావాసాలపై మేము దాడి చేయలేదు. 5 ఇండియన్ జవాన్లు అమరులయ్యారు. 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లో మట్టి పెట్టాం. ఇటువంటి పదాలన్నీ కూడా భారతదేశంలో ఆర్మీ వాళ్ళు చాలా క్లారిటీగా స్పష్టంగా చేశారు సార్. ఇంకా స్పష్టంగా చెప్పిన ఎంతమంది జవాన్లు చనిపోయారో చెప్పాలండి అని ఎవరిని ప్రశ్నించినావు అంటే ప్రశ్నించినావు, అది ఇంకా నిన్ను క్షమించడం అనేటువంటిది అసాధ్యమైన పని. భారత జవాన్లు ప్రశ్నించావు, అది నేను చెప్పదలుచుకున్నాను సార్. నిజంగా కూడా ప్రధానమంత్రి గారు అప్పుడు యుఏఈలో పర్యటనలో ఉన్నారు సార్. ఏదైతే పెహల్గావ్ దాడి జరిగినప్పుడు వెంటనే ఆయన పర్యటనను క్యాన్సిల్ చేసుకొని భారతదేశానికి వచ్చినప్పుడు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. మన భారతదేశం గురించి ఆయన వెంటనే వచ్చారని. ఆయన వచ్చిన వెంటనే పెహల్గావ్ జరిగిన దాడి గురించి రివ్యూ చేసో లేకపోతే అక్కడికి వెళ్ళో వాళ్ళని పరామర్శించో అదేం కాకుండా వెంటనే పాట్నాలో పొలిటికల్ ర్యాలీకి వెళ్ళిపోయాడు సార్ ఆయన. అట్లాగే అవన్నీ చేశారు, చేసిన తర్వాత అంటే వెళ్ళారు కానీ ఫస్ట్ ర్యాలీకే పోయారు. ఆయన వచ్చిన వెంటనే చేపట్టిన చర్య ఏంటంటే అక్కడికి పర్యటించడం అవన్నీ కాకుండా ఆయన నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పటికీ 4 ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో అనామకులైనటువంటి అంటే ఒక పర్యటనకు పోయినటువంటి వాళ్ళు అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ సిస్టమ్ లేక ఇప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించే భారతదేశ పౌరులకు అందరికీ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమే కదా సార్. కల్పించడంలో విఫలమైనరు. కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఎస్ సార్. కాదు, అక్కడ ఎలక్షన్ జరిగాయి, మన సీఎం కేంద్రం కంట్రోల్లో ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను, 4 ఉగ్రవాదులు ఇంతవరకు ఏమైనా చెప్పలేదు సార్. అంతకుముందు అజార్ మసూద్ను కూడా వదిలిపెట్టింది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సార్. అప్పుడు ప్లేన్ హైజాక్ అయింది, అప్పుడు కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏది జరిగినా అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రులు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, గొప్ప మాట చెప్పారు. ఎస్ తప్పకుండా మన రఫేల్తో అటాక్ చేసాం, వాళ్ళని సిస్టమ్ను అడ్డుకున్నామని చెప్పేసి వాళ్ళు కూడా పాకిస్తాన్ ఏదో ప్రకటన చేసింది, మనకు సంబంధం లేదు. మనం భారతదేశం తరఫున ఉంటాం, భారతదేశం తరఫున మాట్లాడినప్పుడు ఏంటంటే నిన్న చూస్తే రఫేల్ షేర్స్ సార్ 10% పడిపోయినాయి సార్. అది సార్ 1 మినిట్ సార్. చైనా అది ఎక్స్పోర్ట్ దాంట్లో ఒక 62% ఎక్సెస్ అయింది సార్. ఏమంటారు అంటే దానికి ఏం మాట్లాడండి సార్. 1 మినిట్ సార్. రైట్ సార్. నేనేమంటారు అంటే డీజీఎంఓ మాట్లాడారని చెప్పారు సార్. డీజీఎంఓ మాట్లాడారు, హాట్ లైన్ లో మాట్లాడారు, మొత్తం కంట్రోల్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు సార్ మళ్ళీ డ్రోన్స్ మళ్ళీ కాబట్టి నేనేమంటున్నా ఇప్పటికైనా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఐఎమ్ నాట్ విజ్ఞప్తింగ్ బీజేపీ పార్టీ. ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే భారత ప్రభుత్వానికి మేమందరం భారత ప్రభుత్వంతో ఉన్నాం, కానీ శత్రుముఖలు మనల్ని చుట్టముట్టకుండా మనం వెంటనే చర్యలు చేపట్టాలి.
మనం విదేశాంగ విధానంలో విఫలమైతున్నాం ఒకసారి సమీక్షించుకోవాలి మనం. Right. ఎందుకంటే Okay. వాళ్ళకు డైరెక్ట్ 2 కంట్రీస్ మద్దతు తెలిపినాయి. మనకి ఏ కంట్రీలు కూడా డైరెక్ట్ గా మీ యుద్ధంలో పాల్గొంటామని ఎవరు చెప్పలేదు సార్. ఓకే, ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, క్లోజ్. సార్ S-400 మనం ఎక్కడి నుంచి తెచ్చినాము? మన ఇస్రో సైంటిఫిక్ టెక్నాలజీ. నేను ఇస్రో వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సార్. ఇస్రో సైంటిఫిక్ టెక్నాలజీ అనేది భారతీయ టెక్నాలజీ సార్. S-400 డెవలప్ చేసింది విత్ అంటే ఇజ్రాయెల్ సహకారంతో ఇస్రో సైంటిఫిక్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి ఒక అంటే డ్రోన్స్ ను ఎదుర్కొనేటువంటి టెక్నాలజీ సార్. బ్రహ్మోస్ భారతీయ టెక్నాలజీ. బ్రహ్మోస్ యొక్క ఉత్పత్తిని కూడా మనం పెంచాం సార్. నిన్న విశ్లేషణ ఏంటంటే సార్, రఫేల్ తగ్గిపోయింది. నేను మళ్ళీ ఒక విశ్లేషణ కూడా సార్, ఒక్క నిమిషం పూర్తి చేస్తా. అమెరికా F-16 కూలిపోగలుగుతుంది, F-17 చైనా చేసింది కూలిపోగలుగుతుంది, కానీ భారతదేశం యొక్క క్షిపణులు చాలా అద్భుతంగా పనిచేయగలుగుతాయని తెలిసిన తర్వాతనే చాలా ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటా అనేది ఒక చర్చ జరుగుతుంది సార్. తప్ప రైట్ చర్చ జరుగుతుంది. కాబట్టి అమెరికా ఆయుధాలు అమ్ముడు పోయిక ప్రపంచంలో భారతదేశం యొక్క ఆయుధాలు అమ్ముడు పోతాయని నిరూపించినటువంటి 3 రోజుల సంఘటన అని బిజినెస్ గురించి జరిగింది జరుగుతుంది సార్. మీడియా చర్చ జరుగుతుంది సార్. నేను బిజినెస్ లో బోదాల్చుకోలేదు. చెప్పింది మన ఆయుధాలు అమ్ముకుందాం, మన యుద్ధం చేసింది. టైం తక్కువ ఉంది ప్రకాష్ రెడ్డి గారు, టైం తక్కువ. నేను అడిగినట్లు ఒక కీలకమైన ప్రశ్న ఏమంటే, ఆ 4 ఉగ్రవాదుల్ని ఎక్కడైనా ఉన్నారనేది ఆచూకీ దొరికిందా? పాకిస్తాన్లో ఉన్నారా, ఎక్కడున్నారు, వాళ్ళని ఖతం చేయగలిగామా అనేది ఒక ప్రశ్న జనం అందరికీ ఉంటుంది. కాబట్టి దాని మీద మీ దగ్గర ఉన్న సమాధానం ఉంటే చెప్పండి సార్. దానికోసం ప్రధానమంత్రి స్పీచ్ ని అర్థం చేసుకుంటే ఉద్రిక్త వాతావరణాలు కాదు, ఇక ముందు జరగబోయేటువంటి దౌత్యపరమైన చర్చలన్నీ కూడా తీవ్రవాదులను తీసుకురావడం, తీవ్రవాదులను మట్టుబెట్టడం, పాకిస్తాన్. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రకాష్ రెడ్డి గారు, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యుద్ధం చేయబోతున్నాం అని చెప్పింది మీ వాళ్లే, ప్రధానంగా RSS, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ. అట్లాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని గుంజేసుకుంటాం క్షణాల్లో అయిపోద్దని కూడా చెప్పింది మన కేంద్ర ప్రభుత్వం పెద్దలే కదా. అందువల్ల మాబోటి వాళ్ళని కూడా ఏమనుకున్నాం, ఈ దరిద్రం పర్మనెంట్ గా పోతుందేమోలే, ఒక్కసారి చేసేస్తే పని అయిపోద్ది అనుకున్నాం. కానీ సడన్ గా విత్డ్రాయల్ సిమ్టమ్ వచ్చేసరికి అర్థం కాలేదు. నేను ఒకటే క్లారిటీ ఇస్తాను సార్. 2019లో సార్, 2019లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నప్పుడు భారత హోంమంత్రి పార్లమెంట్ లోనే ఈ విషయం చెప్పాడు సార్. కాశ్మీర్ కు లేంగే, కాశ్మీర్ కు లేంగంటే 2019 తీసుకున్నామా సార్? 2025 దాకా ఆగినాం కదా. ఇది 75 సంవత్సరాల చరిత్ర. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఒక రోజులో ఒక గంటలో వస్తుందని కాదు, కానీ దానికి ఆవేశాలు ఏదో అంటే అటువంటి ఉన్న వాళ్ళు చేసే ఒక ఆవేశాలు ప్రజలకు ఉండకూడదు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఆయా రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేయటం, ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను మిమ్మల్ని అంటలేదు, ఒక పార్టీ అంటలేదు. ప్రకటన చేశారో లేదో అందరికీ తెలుసు, ఇష్యూ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇందాక దయాకర్ గారు అన్నట్లు ఇటువంటి టైంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయ పార్టీలు ప్రధానంగా దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు. అలాగే యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా కూడా ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్ తీసుకురావడం వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. దయచేసి రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటూ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, చిరుమిళ్ళ రాకేష్ కుమార్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.